LCM of 15, 20, 25. 15 LCM ని ఎలా అర్థం చేసుకోవాలో అలానే అర్థం చేసుకోండి. LCM ఆఫ్ 15, 20, 25. 15, 20, 25. నవ్వు ఇక్కడ చూడండి సార్, లార్జెస్ట్ నంబర్ ఏంటి? 25. లార్జెస్ట్ నంబర్ ఏంటి? 25. 25 మిగతా నంబర్లను డివైడ్ 15 డివైడ్ కావట్లేదు. నెక్స్ట్ మల్టిపుల్ వేసుకుందాం, 50. 50 అనేది 15తో డివైడ్ అవ్వట్లేదు. 75. 75 అనేటి 15తో డివైడ్ అవుతుంది, 20 తోటి డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 100. 15, 20, 25. సో 25 2s are 20. 100 15 తోటి డివైడ్ అవ్వట్లేదు. 15 తోటి డివైడ్ అవ్వట్లేదు. ఇక్కడ 125, 150. సార్ ఇది టైం పడుతుంది సార్ అని మీరు చెప్పొచ్చు. దానికే లెవెల్ 3. 150 గనక మీరు చూసినట్టు అవుతే ఇక్కడ మీరు 15 10s are 20. 20 డివైడ్ అవుతుందా? 20. కాబట్టి ఇక్కడ కొంచెం టైం పడుతుంది. LCM ఆఫ్ 15, 20, 25. ఇక్కడ చూడండి, మనము ఈ మెథడ్ లెవెల్ 2 ద్వారా చేసుకుంటూ వెళ్తే మనకు టైం పడుతుంది. 50 కాదు, 75 కాదు, 100 20తో డివైడ్ అవుతుంది, 15 తోటి కాదు. 125 15 తోటి కాదు. 150 15 తోటి అవుతుంది కానీ 20 తోటి అవ్వట్లేదు. 175 25 7s are కాట్లేదు. 200 20 తోటి అవుతుంది కానీ కాట్లేదు. 225 15 తోటి అవుతుంది కానీ ఇక్కడ టైం పడుతుంది. 250 కాట్లేదు. నెక్స్ట్ 300 15 తోటి అవుతుంది, 20 తోటి అవుతుంది. 300. సార్ ఇంత టైం పడుతుంది సార్ అని అంటే ఎస్, అందుకే లెవెల్ 3. వెరీ వెరీ బ్యూటిఫుల్ అప్రోచ్. వెరీ బ్యూటిఫుల్ అప్రోచ్. ఏది ఫ్యాక్టరైజేషన్ ఏది చెయ్యకుండా ఆన్సర్ నుంచి నీకు ఎలా రావాలో చూద్దాం. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. LCM ఆఫ్ 15, 20, 25 ఆప్షన్లు చూద్దాం. 225, 300, 600. నెక్స్ట్ వన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 200 ఇలా ఉన్నాయి అనుకోండి ఆప్షన్లు. ఒకటి ఏం చేస్తాం మనము? ఫ్యాక్టరైజేషన్ చేస్తాము. 15, 20, 25, 225, 300, 600, 200 ఇవి ఉన్నాయి. జనరల్గా మనం ఏం చేస్తాము? మనకు క్లాస్ రూమ్లో ఏం చెప్తారు? 5 3, 5 4, 5 5, 5 తీసేసాయి. LCM ఆఫ్ 3, 4, 5 60, 5 × 60 300. అది మీకు తెలిసిన పద్ధతి. అదే నంబర్లు కనుక పెరుగుంటే, నంబర్ ఆఫ్ డిజిట్స్ పెరుగుంటే చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేద్దాం సార్. ఇది చూడండి సార్, ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. LCM ఆఫ్ 15, 20, 25. అరే ఒక నంబర్ ఇన్పుట్, ఒక నంబర్ 10 తోటి డివైడ్ అవుతుంది. LCMలో ఒక నంబర్ గనక 10 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 10 తోటి డివైడ్ అవ్వాలి. 10 తోటి డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. ఈ ఆన్సర్ పోయింది. LCMలో కనుక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నంబర్ 4తో డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 4తో డివైడ్ అవుంది. ఒక నంబర్ గనక 4తో డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 4తో డివైడ్ అయింది. ఒక నంబర్ గనక 3తో డివైడ్ అవుతే, ఇది మంచి ఎగ్జాంపుల్, నేను మళ్ళీ వస్తా దీని దగ్గరికి. ఒక నంబర్ గనక 3తో డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 3తో డివైడ్ అయింది. ఒక నంబర్ గనక 10 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 10 తోటి డివైడ్ అవ్వాలి. 10 తోటి డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. 10 మల్టిపుల్ అన్నీ కూడా 10 20, 10 2, 20, 13, 30, 16, 60 యూనిట్ డిజిట్ 0 ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 15 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. 15 ఈజ్ 5 × 3. LCMలో ఒక నంబర్ గనక 3 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 3 తోటి డివైడ్ అవ్వాలి. 200 3 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే దాని సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. రైట్, 3తో డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. 3, 6, 9 ఏదైనా. 200 కాదు. క్వశ్చన్లో నన్ను ఏమడిగాడు? లీస్ట్
కామన్ మల్టిపుల్ అన్నాడు. లీస్ట్ అంటే ఎంత? స్మాలెస్ట్. 300 600లో స్మాలెస్ట్ ఏంటి? 300. అసలు మీరు చెయ్యాల్సిన అవసరం లేదు, మీకు డివిజిబిలిటీ రూల్ గనక ఖచ్చితంగా తెలుసుంటే, ఈ డివిజిబిలిటీ రూల్ గనక మీకు తెలుసుంటే చాలా ఈజీగా ఆన్సర్ మీరు చేయగలుగుతారు. డివిజిబిలిటీ రూల్ గనక మీరు తెలుసుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఒక ఎగ్జామ్ క్వశ్చన్ వేసుకుంటున్నాను, ఇది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్లు గనక కళ్ళ ముందట ఉంటే ఒక నంబర్ 10తో డివైడ్ అవుంది, ఆన్సర్ కూడా 10 తోటి డివైడ్ అవ్వాలి, అంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. ఆప్షన్ ఏ తీసేశాను. ఒక నంబర్ 3తో డివైడ్ అవుతుంది, 15 అంటే 5 మూళ్ళ, ఆన్సర్ కూడా 3తో డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అవ్వాలి అని అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 6 9 ఉండాలి. 4వది లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ అంటే స్మాలెస్ట్. 300 600లో స్మాలెస్ట్ ఏంటి? 300. అదే ఇదే క్వశ్చన్ నేను ఒకసారి మాక్ పేపర్లో అడిగితే చాలా మంది స్టూడెంట్స్, సార్ ఇది కష్టమైన క్వశ్చన్ సార్ అన్నారు. ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10 2320 2520 2205 or it is 504. ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, ఇదే లాజిక్ అప్లై చేద్దాం. ఇవన్నీ మనకు తెలుసుంటే, ఒక నంబర్ దేంతో డివైడ్ అయి ఉంది కన్నా? 10 తోటి డివైడ్ అయి ఉంది. ఒక నంబర్ 10 తోటి డివైడ్ అయి ఉంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. కాబట్టి ఈ ఆప్షన్ తీసేశాను, ఈ ఆప్షన్ తీసేశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. నవ్ ఇక్కడ చూడండి, ఒక నంబర్ దేంతో డివైడ్ అయి ఉంది? ఒక నంబర్ దేంతో డివైడ్ అయి ఉంది? 3తో డివైడ్ అయి ఉంది, అంటే ఆన్సర్ 3 తోటి డివైడ్ అయి ఉండాలి. 3తో డివైడ్ అయి ఉండాలి అని అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఉండాలి? 2 + 3 5, 5 + 2 7. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఉండాలి? 3 6 9 ఉండాలి. డివిజిబిలిటీ రూల్ అయిపోయింది. ఆన్సర్ ఆన్సర్ ఈజ్ 2 5 2 0. 2 5 2 0. ఆర్ యు ఆల్ విత్ మీ? 2520. ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఒక నంబర్ 7తో డివైడ్ అయి ఉంది, అంటే ఇది 7తో డివైడ్ అయి ఉండాలి. 2520 డివైడెడ్ బై 7. 7 3 21, 42, 7 6 42. పర్ఫెక్ట్ గా డివైడ్ అవుద్ది. ఎస్ ఆర్ నో? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.